ఆర్థిక సర్వే రిపోర్టు అత్యంత కీలకమైనటువంటి 3 అంశాలను ఎత్తి చూపింది. దేశంలో స్థూల జాతీయోత్పత్తి వేగంగా పడిపోతున్నది. దీనికి కారణం ప్రజలు సరుకులు కొనుగోలు చేయలేకపోతున్నారు, ధరలు విపరీతంగా పెరిగినాయి, ఉపాధి అవకాశాలు బాగా తగ్గినాయి. ఈ కారణాల చేత జీడిపి కూడా బాగా పడిపోతున్నది అని చెప్పింది. అది గత సంవత్సరం మాత్రమే కాదు, వరుసగా గత 5 సంవత్సరాలుగా నెల జీతగాళ్ల వేతనాలు గాని, అట్లానే స్వయం ఉపాధితో బతుకుతున్నటువంటి పేద ప్రజానీకం బతుకులు గాని వారి నిజ వేతనాలు పడిపోతున్నాయి. ఈ కారణాల వల్లనే సరుకులను కొనుగోలు చేయగలిగే స్థితిలో లేరు. అందువల్ల అటు పారిశ్రామిక అభివృద్ధి గాని వ్యవసాయ అభివృద్ధి గాని కుంటుపడుతున్నాయి అని చెప్పింది. సహజంగానే బడ్జెట్ ఈ సమస్యలను పరిష్కరించేదిగా ఉంటది అని ఎవరైనా ఊహిస్తాం. ఉపాధి అవకాశాలు పెంచేదిగా ఉంటుందని, అట్లానే తయారీ రంగం అభివృద్ధి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుందని, వ్యవసాయానికి ఎరువుల సబ్సిడీలకు ఎక్కువ నిధులు కేటాయిస్తారని ఆశిస్తాం. విద్య, వైద్యం తదితర రంగాల మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుందని ఆశిస్తాం. ప్రధానమంత్రి కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చెప్పిన మాట ఏమిటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు బడ్జెట్ పెట్టగానే, ఇది ప్రజల జేబులు నింపే బడ్జెట్ అన్నాడు. ప్రజల జేబులు నింపే బడ్జెట్ అని ఎందుకన్నాడు అని అంటే, సరుకులు కొనుగోలు చేయలేకపోతున్నారు కదా జనం, కాబట్టి ఈ బడ్జెట్ ప్రజల జేబులు నింపే బడ్జెట్ అన్నాడు. కానీ జరిగింది ఏమిటి? పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు, ఫామ్ హౌస్ యజమానులకు ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి రాయితీ 7 లక్షల కోట్లు. 7 లక్షల కోట్ల రాయితీ ఇచ్చినటువంటి బడ్జెట్ నువ్వు బడా పారిశ్రామికవేత్తల జేబులు నింపే బడ్జెటా ఇది, లేకపోతే ప్రజల జేబులు నింపే బడ్జెటా? మోడీ సమాధానం చెప్పాలి ఇప్పుడు. అంతేకాదు, అది 1 సంవత్సరం ఇప్పుడు పెట్టిన బడ్జెటే కాదు, గత 10 సంవత్సరాల కాలంలో కూడా నువ్వు చేసిన పనేందే. దేశంలో రైతులు 9.5 కోట్ల మంది రైతులకు నువ్వు సుమారు 13.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చినావు. ఈ 9.5 కోట్లలో 8.80 మంది సన్న చిన్నకారు రైతులు, ఆ పైన 70 లక్షల రైతులకు మాత్రమే నువ్వు ఎక్కువ భాగం అప్పిచ్చి ఉంటావు. ఆ సన్న చిన్నకారు రైతులకు ఇచ్చినటువంటి అప్పులు సుమారు 7-8 లక్షల కోట్లకు మించి ఉండవు. ఒక్కసారి 7-8 లక్షల కోట్లు రద్దు చేస్తే రైతులు ఆనందంగా వ్యవసాయం ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటది. దానికి మోడీ సిద్ధంగా లేడు. సిద్ధంగా లేకపోగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అప్పు చేసి ఎగ్గొట్టినటువంటి 14 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిండి మోడీ. ఈ మోడీకి రోజున ఈ బడ్జెట్ ప్రజల జేబులు నింపే బడ్జెట్ అనేటువంటి అర్హత ఉన్నదా అని చెప్పేసి అలా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఈ బడ్జెట్ ప్రవేశపెట్టగానే ఎవరిది బ్రహ్మాండమైన బడ్జెట్ అని ఎగిరి గంతేశారు. ఇది బ్రహ్మాండమైన బడ్జెట్ అని ఎగిరి గంతేసిన వాళ్ళు బడా పారిశ్రామికవేత్తల సంఘాలు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, ఫిక్కీ, ఇట్లాంటి బడా పారిశ్రామికవేత్తల సంఘాలు, వాణిజ్యవేత్తల సంఘాలు ఇది బ్రహ్మాండమైన బడ్జెట్ అని చెప్పిండ్రు. సాహసోపేతమైన బడ్జెట్ అని చెప్పిండ్రు. ఎందుకు సాహసోపేతమైన బడ్జెట్? ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది అని ఎకనామిక్ సర్వే చెప్తే ప్రజల జేబులు నింపే బడ్జెట్ కాకుండా పారిశ్రామికవేత్తల జేబులు నింపే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సహజంగానే ఇది సాహసోపేతమైన బడ్జెట్ అనిపించుకుంటుంది కదా.